పరిశుద్ధమైన దేవుని నామములో అందరికీ వందనములు. ఈ లైవ్ చూస్తున్న దేవుని పిల్లలకు వందనములు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెందునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాకరుడ తండ్రి, గొప్ప దేవ, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెందునుగాక. తండ్రి, ఈ దినము ఇచ్చినందుకు, ఈ సమయం నాకు ఇచ్చినందుకు నీకే కోట్ల కొలది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, నీ వాక్యము విత్తుచుండగా తండ్రి, నీ వాక్యమనే నీ మాటలు వారి హృదయాలలో చుచ్చుకుని పోయి వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ మారు మనసు నువ్వు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యేషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము. పరిశుద్ధ గ్రంథము నుండి యేషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమాను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేయుటకును ఆయన అభిషేకించి ఉన్నాడు. దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ మాటలు వినాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన దేవుడు ఇచ్చిన మాటలు. ఆయన ఆత్మ అంటే ఆయన అభిషేకం అంటే నీలోని ఆయన ఆత్మను ఉంచడము, నీలోని అభిషేకాన్ని ఉంచడము. ఎందుకంటే నీవు ఆయన ఆత్మను పొందుకోవాలన్నా, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలన్నా ముందుగా నీవు రక్షింపబడాలి. రక్షింపబడి మారు మనసు పొందుకొని ఆయన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించాలి. ఆయన ఆజ్ఞల ప్రకారము అనుసరించాలి. ఆయన వాక్యానుసారముగా నువ్వు నడవాలి. ఆయన రక్తంలో, ఆయన శరీరములో నువ్వు పాల్గొనాలి. అప్పుడు ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి దిగి వస్తాడు. నీవు ప్రార్థన చేస్తేనే ఆయన దిగి వస్తాడు. ఆయన అభిషేకము నీకు ఇస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు ఇంతవరకు నీవు దేవుణ్ణి ఎరగలేదేమో, ఆయన ప్రేమను ఎరగలేదేమో. ఇప్పటి నుంచైనా, ఏ దినం నుంచైనా నీవు ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాటకు లోబడి నువ్వు రక్షింపబడి మారు మనసు నొంది ఆయన ఆత్మను పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన ఆత్మ అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నీ వెంటే వస్తాడు. ఆయన అభిషేకం అంటే ఆయన ఒక శక్తి. ఆ శక్తి నీవు
గాఢాంధకారములో వెళ్ళిన కూడా జలములు నన్నేమి చేయనట్టుగా నీవు అగ్నిలో నడిచిన కూడా దేవుడు అగ్నిల నుంచి తీయగలిగిన గొప్ప దేవుడు. నీవు ఎన్నో శ్రమలో ఉన్నా, ఎన్నో బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, నువ్వు మరణ ఛాయలో ఉన్నా, నీవు ప్రాణాపాయంలో పుట్టిమిట్టులాడుతున్నా కానీ తీసుకుని వచ్చే గొప్ప దేవుడు ఆయన. అభిషేకం అంటే ఆయన శక్తి. అభిషేకం అంటే కానీ అభిషేకములు కూడా ఎన్నో రకములు అభిషేకములు ఉన్నాయి. కానీ ఎవరు అభిషేకించాలంటే దేవుడు నిన్ను అభిషేకించాలి. మనుషులు ఈ కాలంలో ఎందరో అభిషేకిస్తున్నారు. వారి మాటల ద్వారా ఎంతోమందిని కూడా అభిషేకిస్తున్నారు. కానీ దేవుడు నిన్ను అభిషేకించినప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన శక్తి నీకు ఇస్తాడు. ఆయన బలము నీకు ఇస్తాడు. ఆయన అధికారం నీకు ఇస్తాడు. ఆయన కృపావరములు కూడా నీకు ఇస్తాడు. దేవుడు మాట్లాడితే చాలు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మహాజ్ఞాని. ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు కూడా ప్రార్థిస్తే రోజు కూడా నీకు ఎన్ని కొద్ది నిమిషాలైనా కానీ దేవుణ్ణి ఆ యేసయ్యను ప్రార్థించూడు. రోజు తెల్లవారుజామున కొద్ది నిమిషాలైనా కానీ ఆయనను నీ మనసులో జ్ఞాపకం ఉంచుకో. ఆయనను ప్రార్థించు. నీ కుటుంబంలో సమాధానము, నెమ్మది ఇస్తాడు. నీవి అన్నీ కూడా సరిచేస్తాడు. నీ యొక్క సారాలం చేసే దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఆయన నీకుండగా నీకెందుకు భయము? ఆయనలో మార్గంలో నడువు. ఆయన వాక్యానుసారముగా నడువు. ఆయన ఆజ్ఞను గైకొను. నువ్వు లోకానుసారంగా నడవకుండా దేవుని మాటలకు లోబడినట్లయితే దేవుడు ఈ మాట వినమంటున్నాడు. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథముల నుండి రాసిన మాటలు. ఇది నీ కోసమే. ఈ మాటలు నీ కోసమే. నీవు ఆయన మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు, నన్ను దర్శించి ఉన్నాడు, నాతో మాట్లాడి ఉన్నాడు కనుక ప్రకటించమని ఎవరైతే ఎగ్గబడి ఉన్న వారు ఉన్నారో వారి కోసం ప్రార్థించమన్నప్పుడు నేను ప్రార్థించడము జరుగుతూ ఉంటుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.